ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు విని పరిష్కరించేందుకే ప్రజాప్రభుత్వం ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా పరదాలు కట్టుకుని తిరగడం లేదని, కష్టాలు ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో 32వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమానికి మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్కు విన్నవించారు. వినుకొండ నియోజకవర్గం ఏ ముప్పాళ్ల గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పించాలని రాపర్ల జగన్నాథం లోకేష్ను విజ్ఞప్తి చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుంచనపల్లి, ప్రాతూరు లంక పొలాలు నీట మునిగి తీవ్రంగా నష్టపోయామని, పొలాల్లోని ఆయిల్ ఇంజిన్లు సైతం నీట మునిగాయని రైతులు లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. ఇట్లా మా అబ్బాయికి లివర్ సర్జరీ జరిగింది. అందుకోసం నారా లోకేష్ గారిని కలవడానికి కోసం వచ్చాము. గవర్నమెంట్ నుంచి ఏదైనా సాయం వస్తుందని చెప్పి ఆశించి కలవడం జరిగింది. సార్ కూడా కంపల్సరీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. సర్జరీ మే 22 జరిగిందండి. మామూలుగా బాబు డిశ్చార్జ్ వచ్చేసి జూన్ 1వ తారీఖు అయింది. అయితే అది బిల్లు ఆల్రెడీ సీఎంఆర్కి పంపిస్తే మామూలుగా మే బిల్ అని చెప్పి పెండింగ్ బిల్ అని చెప్పి రిటర్న్ పంపించారు. అందుకని లాస్ట్ ఆప్షన్ ఏంటంటే రేపు లోకేష్ గారిని కలిసి మా ప్రాబ్లం చెప్పుకుందాం అని చెప్పి ఇక్కడ దాకా వచ్చామండి. సార్ కంపల్సరీ చేస్తానని చెప్పాడు. వీళ్ళు హైదరాబాద్ ఎస్ఆర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నారు. దానికి వచ్చి నిమిత్తం దాదాపు 32 లక్షల దాకా అయింది. ఆ 32 లక్షలు కూడా అందరూ ఆర్థిక సాయంతో చుట్టాలు, రిలేషన్స్ అందరి దగ్గర అప్పు తీసుకొచ్చి చేసుకున్నారు. అటు ఈస్ట్ ఎమ్మెల్యే గారు కానీ, పెంపసాని కానీ వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చి ఇప్పుడు లాస్ట్ ఆప్షన్గా మన నారా లోకేష్ గారిని కలిసి మేము మా ప్రాబ్లం చెప్పాము. సార్ బాగా స్పందించారు. ఖచ్చితంగా నేను చేసి పెడతానమ్మని మాకు హామీ ఇచ్చారు. మేము శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాం. కాంట్రాక్ట్ లెక్చరర్సం. గత 24 సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థలో పనిచేస్తున్నాం. అప్పట్లో మాకు ఆ జీవోలో ఎటువంటి ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది పెట్టలేదు. ఎవరైనా పనిచేయొచ్చు అనేటువంటి నిబంధనలు పెట్టారు. ఆ నిబంధన మేరకు మేము ఇంతవరకు పనిచేసుకుంటూ వచ్చాము. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్మీడియట్ అధికారులు ఏం చేశారంటే 60 సంవత్సరాలకే మమ్మల్ని తొలగించడం అనేది జరిగింది. అయితే దానికి సంబంధించి 62 సంవత్సరాలు కొనసాగించమని మేము లోకేష్ గారిని కోరాము. ఆయన పరిశీలిస్తున్నామని చెప్పారు. త్వరలోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మేము ఆశపడుతున్నాం.